హాయ్ హలో ఎలా ఉన్నారండి బాగున్నారా? ఈరోజైతే మన రెసిపీ స్వీట్ రెసిపీ అండి, మైదా బర్ఫీ. చాలా సింపుల్ రెసిపీ, చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. మరి మీరైతే ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, కంపల్సరీగా మీరు ట్రై చేయగలుగుతారు. మరి మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న గ్లాసుడు మైదా పిండి, గ్లాసుడు పంచదార, అదే గ్లాస్ సకానికి నెయ్యి అయితే తీసుకోవాలండి. ఇంకా గ్లాస్ సకానికంటే కొంచెం తక్కువగా కూడా తీసుకోవచ్చు. కరెక్ట్గా గ్లాస్ సకానికి కొంచెం తగ్గించి అయితే నెయ్యి అయితే తీసుకున్నాము. మనకి ఈ మూడు ఉంటే సరిపోతాయండి మైదా బర్ఫీకి. ఇప్పుడైతే స్టవ్ మీద నేను ఒక కళాయి అయితే పెట్టుకున్నాను. కళాయి వేడెక్కగానే ఇప్పుడు నెయ్యి అయితే వేసుకుంటున్నాను. నెయ్యి అనేది మనకి బాగా కరగాలి. నేనైతే ఇక కొంచెం నెయ్యి అయితే ఉంచుకున్నానండి అందులోని. ఇప్పుడు ఉన్న మనం మైదా పిండి మొత్తం ఇందులో వేసుకొని మనం అలా కలుపుతూ ఉండాలి. మంట అనేది మీడియం మంటలో పెట్టుకోవాలి. మరి హెవీ మంట అయితే ఉండకూడదు. మనం మీడియం మంట పెట్టుకొని మనం బాగా మైదా పిండి అనేది బాగా వేపుకుంటూ ఉండాలండి. ఫస్ట్ అయితే మనకి మైదా అనేది మొత్తం నెయ్యి అంతా అబ్జర్వ్ చేసి పొడి పొడిగా అయితే తయారవుతుంది. మనం అలా వేపిన కొద్దీ నెయ్యి అనేది కొంచెం కొంచెం రిలీజ్ అయితే చేస్తుంది. మనకు తెలుస్తూ ఉంటుందండి, నెయ్యి అనేది మనకి పిండిలోంచి కొంచెం కొంచెం రిలీజ్ అవుతుంది. అప్పుడు మనకు పిండి అనేది బాగా వేగినట్టు. మనం అప్పటి వరకు కూడా బాగా కొంచెం ఓపికగా బాగా కలుపుకుంటే మనకు స్వీట్ అనేది బాగా తయారవుతుంది. చూడండి, ఇప్పుడైతే నాకు నెయ్యి అనేది కొంచెం కొంచెం రిలీజ్ అవుతుంది. ఇప్పుడైతే కొంచెం ముద్దలా తయారవుతుంది కదా, అంటే నెయ్యి అనేది పైకి మనకి ఉగ్గుతుంది, కనబడుతుంది కదా. నెయ్యి అనేది మనకు కొంచెం కొంచెం మైదా నుంచి నెయ్యి అనేది రిలీజ్ అవుతుంది. ఇలాగే మనం బాగా కలుపుకోవాలి, బాగా వేపుకోవాలి. మంట అనేది మీడియం మంటలోనే ఉంచాలి. మీరు మరీ హెవీ మంట కానీ పెట్టారంటే పిండి అనేది కొంచెం మాడిపోతూ ఉంటుంది. కాబట్టి మీడియం మంట పెట్టుకొని కొంచెం ఇలా బాగా వేపేసుకోవాలి. నాకైతే నెయ్యి అయితే రిలీజ్ అయింది, పిండి కూడా బాగా వేగింది. ఇప్పుడైతే నేను స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని దీని అయితే పక్కన అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందాక మనం తీసుకున్న పంచదార కొల మీద ఆ పంచదార అయితే ఈ బౌల్ అయితే వేసుకోవాలి. నేనైతే పంచదార అయితే ఈ బౌల్లో వేసుకొని స్టవ్ మీద అయితే పెట్టుకున్నాను. మనం పంచదార తీసుకున్నాం కదండి, దాంతో సకానికి అయితే వాటర్ అయితే పోసుకోవాలి. మనకి కరెక్ట్గా పాకం అనేది కరెక్ట్గా పట్టుకోవాలండి. ఇది మనకి తీగపాకం అయితే రావాల్సిన అవసరం అయితే ఏమి ఉండదు. తీగపాకం వచ్చి ముందైతే ఆఫ్ చేసుకోవచ్చు. కరెక్ట్గా పాకం అనేది కరెక్ట్గా చూసుకోవాలి. నాకైతే పంచదార అయితే బాగా కరిగింది కదా, పంచదార బాగా కరిగింది, కరెక్ట్గా మనం చూసుకుంటూ ఉండాలండి. ఈ టైంలో మనం కొంచెం ఫుడ్ కలర్ అనేది కలుపుకుందామండి. నేను 2 లేయర్ల కింద అయితే వేసుకుంటాను. కొంచెం పసుపు, ఎరుపు కలరు, ఫుడ్ కలర్ అయితే కొంచెం వాటర్లో కలిపి ఓ పక్కన అయితే ఉంచుకున్నాను. చూడండి, తీగ నిలబడలేనట్టుగా ఉంది కదా, తీగ అయితే నిలబడలేని టైంలో స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను. మీకైతే ఈ పాకం అయితే కరెక్ట్గా సరిపోద్దండి. మరి మీరు తీగ నిలబడి వరకు ఉన్నారంటే మన పిండి కలిపి లాస్ట్లో పొడి పొడిగా అయిపోద్ది, కానీ మనకి మా బర్ఫీ టచర్ అయితే రాదు. కాబట్టి కంపల్సరీగా మీరు తీగ వచ్చే వరకు కాకుండా తీగ నిలబడలేని విధంగా ఉన్నప్పుడే మనం ఆ స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఆ పంచదార పాకం అనేది మనం ఇందాక తయారు చేసుకున్న మైదా పిండిలోని వేసుకొని అలా కలుపుతూ ఉండాలి. మనకి ఆ వేడికి పిండి అనేది బాగా ఉడికి పంచదార మైదా అనేది దగ్గరగా పడుతూ ఉంటుంది. మనం ఇలా ఆపకుండా మనం అలా కలుపుతూ ఉండాలి. మనం కలుపుతున్న కొద్దీ అలా కొంచెం కొంచెంగా చిక్కబడుతూ ఉంటుంది. చూడండి, మనకి ఇలాగా దగ్గర పడుతూ ఉంటుంది. మనం అయితే ఆపకూడదండి, ఆపకుండా మనం అలాగా కలుపుతూ ఉండాలి. ఇలాగా మనకి దగ్గరికి అయితే అయిపోయిందండి. పెనానికి అంటుకోకుండా ఇలా వచ్చింది కదా, చూడండి, పెనానికి అయితే మనకి అంటుకోకుండా మనకి ఇలా దగ్గరగా అయింది కదా. మీకు ఇంకా ఫాస్ట్గా అయిపోవాలంటే ఇంకా ఇక్కడితో ఆపకుండా ఇంకా కూడా మీరు ఇంకా బాగా ఎక్కువసేపు కలుపుకున్నారంటే ఇంకా మీకు అనేది ఆరిపోయి బాగా దగ్గరికి అయితే అయిపోద్ది. నేనైతే కొంచెం కలర్ కలుపుకోవడానికి ఇక్కడితో ఆఫ్ చేసేస్తున్నాను కలపడం. కొంచెం అయితే కలర్ కలుపుకోవడానికి మనకి ఈ లెవెల్లో ఉండాలనేసి నేను ఈ టైంలోనే ఆపేసి కొంచెం అనేది నేను నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి అయితే వేసుకున్నానండి. సగంలోకి ఇందాక మనం కలుపుకున్నాం కదా ఫుడ్ కలరు, ఇది కూడా వేసి బాగా అయితే కలుపుకుంటున్నాను. అంటే కింద ఆ కలర్లా వస్తుంది, పైన అయితే మనం కలుపుకున్న కలర్ అనేది వస్తుంది. ఈ రెండు రకాల కలర్లా కనబడడానికి అనేది నేను ఇలా అయితే కలుపుకొని వేసుకుంటున్నాను. నేనైతే ఇది కొంచెం లేతగా ఉంది కాబట్టి నాకైతే ఆరడానికి కూడా టైం పడుతుంది. మేము కలర్ అది వేసుకోమంటే మీరు ఇంకొక సేపు కలుపుకొని ఉంచుకోవచ్చు, అలా అయితే మీకు అనేది ఆరిపోద్ది. ఇప్పుడు నేను ఇందాక వేసుకున్న లేయర్ మీదే ఈ లేయర్ కూడా వేసుకుంటున్నాను. వేసుకొని బాగా ఈ కలర్ అంతా పూర్తిగా మనం మీద వరకు వచ్చేలాగా చేసుకోవాలి.
ఇప్పుడు నాకైతే రెడీ అయిపోయింది కదండి. ఇదైతే నేను పూర్తిగా ఆరి వరకు పక్కనైతే పెట్టేయాలి. చాలా టైం పడుతుందండి, ఎందుకంటే నేను పట్టుకుంది లేత పాకం కాబట్టి. చూడండి, నాకైతే ఒక పూట అయితే నేను పక్కన పెట్టేసానండి. నాకైతే బాగా ఆరింది. చూడండి, మనం ఇలా చేయి వేసామంటే ఎక్కడ మెత్తగా లేకుండా ఆరిపోవాలి పూర్తిగా. అప్పుడైతేనే మన పీసెస్ బాగా వస్తాయి. మీరు బేగా ఆరలేనప్పుడే కూర్చారంటే అవ్వదు. బాగా ఆరాలంటే ఆరి వరకు అయితే వెయిట్ చేయాలి. అదే మీరు కొంచెంగా చిన్నది గట్టి పాకంగా పట్టుకున్నారంటే ఇంకా బేగా ఫాస్ట్గా ఆరిపోద్ది. నేనైతే కలర్ అనేది వేయడానికి అనేసి కొంచెం తక్కువగా ఉన్నప్పుడే తీసుకున్నాను నేను. మనం ఇలాగా మనకి ఈ పాకంలో మనం తీసుకున్నాం కాబట్టి మీరు ఎప్పుడు ముక్కలు కట్ చేసినా అప్పుడే కట్ అవుతాయి మనకి, ఎందుకంటే గట్టిగా ఉండదు కాబట్టి చాలా స్మూత్గా ఉంటుందండి. మనం పట్టుకున్న పాకం కానీ మనం కలుపుకున్న తీరుని బట్టి మనకి కోవా ఇది పర్ఫెక్ట్గా ఈ బర్ఫీ అనేది చాలా మెత్తగా స్మూత్గా ఉంటుంది. మనం ఇందాక కలుపుకున్నప్పుడు ఇంకో కాసేపు ఎక్కువగా కానీ కలుపుకున్నారంటే ఇంకో కొంచెం గట్టిగా ఉంటుంది. అలాదైతే కొంచెం బేగా ఆరిపోద్ది. మనం ఇలా మళ్ళీగా ముక్కలు అనేది కట్ చేసి ఇలాగా మన తగ్గట్టుగా ముక్కలు అనేది కట్ చేసుకోవాలి. మీకు ఇష్టం వచ్చిన టైప్లో మీరైతే కట్ చేసుకోవచ్చు. ఓకేనండి, మనకైతే రెడీ అయిపోయింది మైదా బర్ఫీ. చాలా ఫాస్ట్గా తయారైపోద్దండి. నేను చెప్పిన పాకం ప్రకారం నేను ఎలా చేసానో అలా మీరు కూడా చేయండి. కంపల్సరీగా మీకైతే బర్ఫీ అనేది చాలా ఈజీగా వస్తుంది. ఫస్ట్ కొంచెం పిండితో ట్రై చేయండి, మీకే తెలుస్తుంది ఎలాగా చేయాలి ఏంటనేసి. ఆ తర్వాత ఎప్పటికప్పుడు మీరు చేసుకుంటూ ఉంటారు. పైన అయితే ఒక కలరు, కిందనైతే ఒక కలరు, చాలా కలర్ఫుల్గా కనబడుతుంది కదా. మరి మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఈ స్వీట్ అనేది చాలా బాగుంటుందండి. చూడండి, చేత్తో ఇలాగా తుంచి చూపిస్తాను మీకు ఎంత స్మూత్గా ఉందో. చాలా స్మూత్గా ఉంది. ఇది ఇంకా కొంచెం పాకం కానీ కొంచెం ఎక్స్ట్రా ఉంచుకుంటే కొంచెం గట్టిగా ఉంటుంది. అది మీ తిని దాని ప్రకారం మీకైతే తెలుస్తుంది. మరి కంపల్సరీగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.